ఆ నమ్మకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం మూట కట్టుకొని గత జన్మకి తీసుకెళ్తాం. ఇంకొక తర్వాత జన్మకి తీసుకెళ్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఈ జన్మలో ఎంబీబీఎస్ చదివాననుకోండి, డాక్టర్ అయ్యాననుకోండి. నేను నెక్స్ట్ లైఫ్‌లో నా ఎంబీబీఎస్ డిగ్రీ నాకు రాదు. అవునా కాదా? కానీ ఈ జన్మలో నేను ఒక కళలు నేర్చుకున్నాననుకోండి. ప్రాపంచికమైన థింగ్స్ రాకపోవచ్చు. కానీ ఒక మంచి సంగీతం నేర్చుకున్నాను. బాగా ఈ జన్మంతా సాధన చేశాను. ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు గొప్పగా సంగీత సాధన చేశాననుకోండి. నెక్స్ట్ లైఫ్‌లో చిన్నప్పటి నుంచి నేను అద్భుతంగా పాడడం మొదలుపెడతాను. చాలా మంది పిల్లలు చూస్తారు కదా! చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే అద్భుతమైన డాన్సు, అద్భుతమైన సింగింగు, అద్భుతంగా వయలిన్ వాయిస్తా ఉంటారు. అన్నీ వాయిస్తా ఉంటారు. అంత చిన్న పిల్లలకి ఇంకా మాటలు కూడా సరిగ్గా రావు. వాళ్ళు రాగాల పేర్లు చెప్పేస్తా ఉంటారు. మరి ఎలా వచ్చింది వాళ్ళకదంతా? ఎలా వచ్చింది అంటే మళ్ళీ ఆళ్ళ కుటుంబంలో ఎవరు సంగీతకారులు గూడా ఉండరు. అది ట్రాన్స్ జనరేషన్‌లో వచ్చిందా అంటే అది కూడా కాదు. కానీ వాళ్ళకొచ్చింది. ఎలా వచ్చింది అంటే ఆ గత జన్మ యొక్క జ్ఞానము. గత జన్మలో చేసిన సాధన, ఈ ఆధ్యాత్మిక సాధన, మీరు మీ బుద్ధికి మీరు తెచ్చుకున్న కుశలత, పరిపక్వత, అలాగే మీరేర్పరుచుకున్న భయాలు, మీరేర్పరుచుకున్న లిమిటేషన్సు, మీరు సంపాదించుకున్న జ్ఞానము, మొత్తం అన్నీ కూడా మరొక జన్మకి క్యారీ అవుతాయి.